హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ షార్ట్ వీడియో. ఈరోజు ఒక సూపర్ పికిల్తో పచ్చడితో మేము ముందుకు వచ్చాను ఫ్రెండ్స్. అదేంటంటే చింతొక్కు పచ్చడి అనమాట. ఈ చింతొక్కు పచ్చడి ఎలా ఉంటుందంటే అస్సలు అమోఘం, అద్భుతంగా ఉంటుంది. అయితే దీనికి కావాల్సిన సింపుల్ ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ఎండుమిర్చి, పల్లీలు, కరివేపాకు, జీలకర్ర, తర్వాత ఆనియన్, వెల్లిపాయలు, ఈ చింతొక్కు ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటారా? సంవత్సరానికి సరిపడా చింతకాయలు వచ్చిన సీజన్లో సంవత్సరానికి సరిపడా చింతకాయలు తీసుకొని అందులో ఉప్పు, పసుపు వేసుకొని తొక్కొని పెట్టుకుంటారనమాట. సో ఆ చింతొక్కు వేసే పచ్చడి నూరుకుంటారు. ఎండుమిరపకాయలు వేసి నూరుకుంటారు, అదేవిధంగా పచ్చిమిర్చి కూడా వేసి నూరుకుంటారు ఫ్రెండ్స్. అయితే ఈ పచ్చడి ఎలా ఉంటుందంటే సూపర్గా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. ఏ నాన్ వెజ్ కూడా పనికిరాదు ఇది వేసుకొని తింటుంటే, అంత కమ్మగా ఉంటుంది అనమాట. ఫస్ట్గా ఎండుమిర్చి, ఉప్పు వేసుకొని దంచుకొని తర్వాత వేపు పెట్టుకున్న పల్లీలు, కరివేపాకు, జీలకర్ర వేసేసుకొని తర్వాత ఆనియన్, తర్వాత వెల్లిపాయ, చింతొక్కు, టమాటా అన్నీ వేసుకొని నూరుకోవటమే ఫ్రెండ్స్. అస్సలు వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని తింటే ఎంత కమ్మగా ఉంటుందో తెలుసా. మా విలేజ్లో అయితే ఈ పచ్చడిని ప్రతి ఇంట్లో అట్లీస్ట్ వీక్లీ 2 days అయినా చేసుకుంటారనమాట. అలా నూరుకుంటారు పల్లెటూర్లలో. సిటీలో అయితే ఏమో నాకు తెలియదు కానీ. అయితే ఈ పచ్చడిని నేను రికార్డ్ చేయడానికి మినిమం నాకు 30 minutes పట్టింది. ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అవ్వడానికి 2 hours పట్టింది. బట్ ఏమంటే నేను మీకోసం సింపుల్గా షార్ట్ వీడియోలో 2 minutesలో ఎడిట్ చేసి పెడుతున్నాను అనమాట. జస్ట్ ప్రాసెస్ మాత్రమే ఇది. మీకు క్లియర్గా క్వాంటిటీ అండ్ కొలతలతో సహా కావాలంటే ఖచ్చితంగా లాంగ్ వీడియో చూడాల్సిందే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి.